నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఖతార్ నుంచి ఇండియాకు వచ్చిన ఒక భారతీయ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం రాజంపేట కడప ప్రధాన రహదారిపై ఉన్న పంజాబీ డాబా సమీప జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. పుల్లంపేట మండలం వత్తలూరులోని తన అవ్వ ఇంటికి వెళ్లి వస్తూ ఉండగా కలిశెట్టి ఈశ్వరయ్య 32 సంవత్సరాలు, అతనికి తోడుగా వెళ్లిన పెంచలయ్య కూడా ఈ ప్రమాదంలో మృతి చెందాడు. ఈశ్వరయ్య ఇటీవల ఖతార్ నుంచి వచ్చి మళ్లీ ఖతారుకు తిరిగి వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం జరగడంతో వారి యొక్క కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఖతార్ నుంచి ఇటీవల వచ్చి తన యొక్క అవ్వ ఇంటికైతే వెళుతూ ఉన్నాడు. అమ్మమ్మను కలిసి అలాగే అతను ఖతారుకు తిరిగి రావాల్సి ఉంది. ఈశ్వరయ్య ఇలా చనిపోవడంతో అయితే ఆ యొక్క గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదంలో చాలా మంది చనిపోతూ ఉన్నారు. రోడ్డు పైన మనం సక్రమైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే అవతలి వారి వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంది. అలాగే వీరు బైక్ మీద వెళుతూ ఉంటే గుర్తు తెలియని వాహనం మనం చూసుకుంటే ఆకేపాడు క్రాస్ దగ్గర ఉన్న పంజాబీ డాబా ఏదైతే ఉందో అక్కడ గుద్ది వెళ్లిపోవడం జరిగింది. నిజంగా గుద్దిన తర్వాత మానవతా దృక్పథంతో వాళ్లకు ఏమైందని చెప్పి సకాలంలో వాళ్లను హాస్పిటల్లో చేర్పించినా సరే వాళ్ళు ప్రస్తుతం చికిత్స పొందేవారేమో, కానీ గుద్దిన తర్వాత గుర్తు తెలియని వాహనం అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. నిందితులను పోలీసులు పట్టుకొని వారిని శిక్షించాలని చెప్పి, అలాగే కలిశెట్టి ఈశ్వరయ్య ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.